హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ కప్పు మిల్ మేకర్లతో కమ్మటి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయకుండా అప్పటికప్పుడు మిల్ మేకర్తో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటాయి. మిల్ మేకర్ ఇష్టపడని పిల్లలు కూడా కొంచెం మిల్ మేకర్ని కూడా మిగలకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి మరి ఈ స్నాక్స్. అంతేకాకుండా ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయము కాబట్టి హెల్దీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా మిల్ మేకర్స్తో కమ్మటి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా మిల్ మేకర్లను వేసుకోవడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను తీసుకోండి. అందులోనికి 1 కప్పు వరకు చిన్న మిల్ మేకర్లను తీసుకుంటున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి పెద్ద సైజ్గా ఉన్న మిల్ మేకర్లను కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న మిల్ మేకర్లోనికి వేడి వాటర్ని పోసి 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. మిల్ మేకర్లు చక్కగా వేడి వాటర్లో నానేలోగా ఒక చిన్న మిక్సీ జార్ను తీసుకొని అందులోకి 6 నుంచి 10 మిరియాలు, 2 నుంచి 4 ఎండుమిర్చి, 1 స్పూన్ వరకు ధనియాలను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న మసాలాను పక్కన పెట్టేసేయండి. ముందుగా వేడి నీటిలో నానబెట్టి తీసుకున్న మిల్ మేకర్లను చక్కగా స్ట్రైన్ చేసేసి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్లో వేసి 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసి ఇలా వాటర్ అనేది లేకుండా చక్కగా డ్రై అయిన తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోనికి తీసుకోండి. ఇలా మిల్ మేకర్లను వేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి తీసుకున్న మసాలాను బౌల్లోనికి యాడ్ చేసుకోండి. మసాలా వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత కారం, మిరియాలు వేసుకున్నాము కదా, అందుకోసం కారాన్ని కాస్త తగ్గించుకొని వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ను వేసుకున్న తర్వాత ఈ మసాలాలు, కారం మిల్ మేకర్స్కి చక్కగా పట్టేలా చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. మిల్ మేకర్స్ ఎక్కువ తడిగా అనిపిస్తే మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మిల్ మేకర్స్కి చక్కగా పట్టేలా కలుపుకోండి. ఇలా రెడీ అయిన మిల్ మేకర్ మిశ్రమాన్నంతా పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని కానీ 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ వేసుకోండి. నెయ్యి హెల్దీ ఫ్యాట్సే కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకున్నాను. ఇలా తీసుకున్న నెయ్యిలోనికి చిన్న ముక్కలుగా కట్ చేసిన 4 నుంచి 6 వెల్లుల్లి తరుగు, సన్న ముక్కలుగా చాప్ చేసిన కొంచెం ఉల్లికాడల తరుగును వేసి వెల్లుల్లి ఉల్లికాడలు కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లికాడలు వెల్లుల్లి చక్కగా ఫ్రై అయిన తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ మిశ్రమాన్నంతా ఇలా రెడీ అయిన పోపులోనికి వేసుకొని పోపంతా కలిసేలా బాగా కలిపి మరొక 5 నిమిషాలు కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. సాధారణంగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని ఇలా గార్లిక్ పోపును ప్రిపేర్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. కానీ నేను తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మిల్ మేకర్లను ఇలా కాస్త నెయ్యిలోనే ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్లోనికి 1 స్పూన్ వరకు లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు టమాటా సాస్ని యాడ్ చేసుకొని సాస్ మొత్తం కలిసేలా బాగా కలిపి మరొక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా మిల్ మేకర్స్తో మంచి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ రెడీ. ఇలా గనక పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రిపేర్ చేసి ఇచ్చారంటే కొంచెం కూడా మిగలకుండా తినేస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.